మంది కావాలి అంటే 360 మంది ఎంపీల మద్దతుంటేనే ఏ బిల్లునైనా సునాయాసంగా గట్టెక్కించుకోగలుగుతారు 2/3 మెజార్టీతో. లోక్సభలో డీఎంకే సంఖ్యాబలం 22. డీఎంకే తమతో కలిస్తే జాతీయ రాజకీయాల్లో బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదుగుతోంది. ఏ బిల్లులైనా సరే లోక్సభలో ఈజీగా ఆమోదించుకునేందుకు కొత్త మిత్రులను భారతీయ జనతా పార్టీ కూటమిలోకి ఆహ్వానించేందుకు మార్గం సుగమమవుతోంది. ఇక ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, ఏపీ వంటి రాష్ట్రాల్లో స్థానిక ప్రభావం ఉన్న పార్టీలతో పొత్తు కొనసాగిస్తోంది కమలదళం. ఇక ప్రాంతీయ పార్టీలతోనూ సన్నిహితంగా వ్యవహరించే పరిస్థితి కనిపిస్తోంది. ఇది కూడా బీజేపీ వ్యూహమే. ఆ వ్యూహాలు కూడా ఫలిస్తున్నాయి. అయితే ఏం జరగబోతుంది అంటే ఇంకా సీట్ల సంఖ్యను పెంచుకొని అంటే 360 వరకు ఆ సంఖ్యాబలాన్ని పెంచుకొని ఏం చేయబోతుంది భారతీయ జనతా పార్టీ? దేశ రాజకీయాల్లో ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి? ఎటువంటి బిల్లులు ఆమోదం పొందబోతున్నాయి? రాజ్యాంగ సవరణ దిశగా ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి అడుగులు వేయబోతుందా? రకరకాల చర్చలు దేశమంతా సాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఎజెండాలో భారతీయ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్ వెంకటరెడ్డి గారు, గంగాపురం వెంకటరెడ్డి గారు మనకు సిద్ధంగా ఉన్నారు. వెంకటరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. నమస్తే. నమస్తే. ఏంటి మొత్తంగా సీట్ల సంఖ్య పెరగాలంటే ప్రజాబలంతో పెరగాలి, కానీ ప్రజాబలంతో కాదు పార్టీల బలంతో సీట్ల సంఖ్యను పెంచుకుంటోంది భారతీయ జనతా పార్టీ. వెంకటరెడ్డి గారి నుంచి నవ్వులు పువ్వులు పూస్తూ ఉన్నాయి. కమలం వికసించాలి అంటే ఈ విధంగా వికసిస్తుందని అయితే దేశమంతా ఊహించలే. ఏంటి ఈ వికాసానికి ఏం చెప్తారు సమాధానం? వంశీ గారు, మీతో సహా అందరికీ నమస్తే. మీరు అన్న మాటకి నాకు నవ్వొచ్చింది. ఏంటంటే ప్రజాబలంతో సీట్ల సంఖ్యను పెంచుకోవాలన్నది వాస్తవం. భారతీయ జనతా పార్టీ దేశంలో అదే పద్ధతి లోపల ఇవాళ అనేక రాష్ట్రాలలో మా హస్తగతమైనటువంటి సందర్భాన్ని పార్టీల బలంతో పెంచుకుంటుంది కదా. పార్టీలు ప్రతినిధులే ప్రజాబలంతో ఎన్నికైతారు, కానీ పార్టీలు కలిపేసుకుంటుంది కదా. వాస్తవం కదా. ఒక ప్రతినిధి అంటే ఇప్పుడు మోదీ గారి నాయకత్వాన్ని సమర్థించి పరిపాలనకు అనుకూలంగా గొప్ప పాలన అనేటువంటిది జాతీయ అంతర్జాతీయ పరిస్థితుల లోపల మోదీ గారు ఒక దిక్సూచిగా ప్రపంచానికి దేశానికి కనపడుతున్నటువంటి ఒక సందర్భం లోపల కలిసి వచ్చేటువంటి శక్తులు, చట్ట ప్రకారంగా కలిసి వచ్చేటువంటి రాజకీయ పార్టీలు ప్రతినిధులను ఎప్పుడు కూడా మేము ఆహ్వానిస్తాం. ఎవరిని కూడా మభ్యపెట్టము, ఎవరిని కూడా బలవంతం చేయము, ఎవరిని కూడా బ్లాక్మెయిల్ చేయము. అట్లా జరుగుతుంది కదా 2/3. ఇప్పుడు చూసినారు మీరు, ఎక్కడ బెంగాల్లో చూసినారు 20 మంది ఎంపీలు మా పార్టీ ఫిరాయించి అక్కడెక్కడో ఇంకో పార్టీలో కలిసినారు. సరే, ఇప్పుడు డిఎంకే ఏం జరుగుతుంది, మహారాష్ట్రలో ఏం జరుగుతుంది, సర్దార్ మన ఎస్పీ ఉత్తరప్రదేశ్ లో ఏం జరగబోతుంది, సమాజ్వాదీ ఏం జరుగుతుంది అనేటువంటిదని ఒకటి మాత్రం మేము చెప్పగలం వంశీ గారు. ఒక జాతీయ రాజకీయాల లోపల ఓ పక్కడ్బందీ వ్యూహంతో విలువలు కలిగిన రాజకీయాలను ముందుకు తీసుకుపోవాలనేటువంటి బీజేపీ వ్యూహానికి ప్రజలు మద్దతు ఇస్తున్నారు, పార్టీలు మద్దతు ఇస్తున్నాయి, ప్రతినిధులు మద్దతు ఇస్తున్నారు. ఇతర పార్టీల ఎన్నికైనటువంటి అక్కడ ఏం కనపడతలేదు కదా. ఇండియా గ్రూప్ ఏం కనపడుతుంది, అక్కడ నాయకుడే లేడు కదా. విశ్వసనీయత ఇంపార్టెంట్. పార్టీల మధ్యన ఎన్డీఏ కూటమిలో విశ్వసనీయత, సమన్వయము, కలిసి పనిచేయడము, కలిసి ఉమ్మడి ఎజెండాను తీసుకుపోవడం అనేటువంటి మోదీ గారికి లభించినంతగా, తెలిసినంతగా ఈ దేశంలో ఏ కూటమిలు చాలా కాలం నుంచి ఉన్నాయి వంశీ గారు, మీకు తెలియదు కాదు. 50 సంవత్సరాల కూటములు అనేక రకాలుగా మనకు వస్తున్నటువంటిది. కానీ వాళ్ళ దేశంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని సమర్థించేటువంటిది ప్రాంతీయ పార్టీలను ఏరివేసే పనిలో ఉంది, ప్రాంతీయ పార్టీలను కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తుంది అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ప్రాంతీయ పార్టీల నుంచి వినిపిస్తున్న ఎప్పుడో కేసీఆర్ గతంలోనే చెప్పారు ఈ అంశాన్ని. ఇప్పుడు వాళ్ళ బలహీనతలు వాళ్ళ నిల్చోబెట్టడానికి, వాళ్ళని బలంగా చేయడానికి భారతీయ జనతా పార్టీ ఏమి త్యాగం చేయదు కదా. ప్రజలు ఎన్నుకున్నటువంటి పార్టీ అది ప్రాంతీయ పార్టీలు. మరి ఎందుకు వాళ్ళు పార్టీలు ఫిరాయిస్తున్నారు? వాళ్ళు చేసింది అదే కదా. ఇప్పుడు తెలంగాణలో జరిగింది ఏంది, కేసీఆర్ గారు చేసినటువంటిది కాంగ్రెస్ ను మెంగేసినాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వాళ్ళని మెంగేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇట్లా కాకుండా మేము అట్లా మెంగేసే ప్రయత్నంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో చాలా మంది ఎమ్మెల్యేలు మా వైపు వచ్చే అవకాశాలు ఉన్నప్పుడు కూడా రాజీనామా చేసి రావాలా అనేటువంటిది మాకు ఉండేటువంటి ఒక ప్రిన్సిపల్ స్టాండ్. దాన్ని వాళ్ళు అంగీకరించలే అనేటువంటి పరిస్థితి. కాబట్టి 2/3, 1/3 రకరకాలుగా శాసనసభ పక్షం కానీ పార్లమెంట్ లో కానీ మార్పు జరిగితే దాన్ని చట్టబద్ధంగా అంగీకరించేటువంటి రాహుల్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు ప్రవేశపెట్టిన బిల్లు పార్టీ మార్పుకి సంబంధించినటువంటి దాంట్లో పెద్ద తప్పే ఉంది. కాబట్టి మేము ఏమంటున్నామంటే ఇవాళ వాళ్ళ బలహీనతలు ఇండియా గ్రూప్ లో ఇప్పుడు తమిళనాడులో ఏం జరిగిందండి, అక్కడ విజయ్ గెలిచేటప్పటికి 50 సంవత్సరాలుగా బంధుత్వం ఉన్నటువంటిది, మద్దతు ఉన్నటువంటిది, కలిసి పనిచేసినటువంటిది ఒకే డిఎంకేని వదిలేసినాడు. డిఎంకేని వదిలేయాల్సింది మీకోసమే, లేకపోతే అక్కడ అసలు ఏం జరిగేదో, ప్రతిపాలన విధించాల్సి వచ్చేదో, మళ్ళీ ఎన్నికలు జరిగాయో. భారతీయ జనతా పార్టీ ఒక చదరంగం ఆడబోతుంది. ఆ చదరంగానికి చెక్ పెట్టేందుకే కాంగ్రెస్ డిఎంకే నుంచి బయటకు వచ్చింది అనేది వాళ్ళ వర్షన్. ఈ అంశం గురించి మాట్లాడే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.